హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్. ఈరోజు నేను వచ్చేసి మసాలా బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా ఈజీ ప్రాసెస్లో ఫస్ట్ వచ్చేసి నేను ఒక 2 బీరకాయలు తీసుకున్నాను. అంటే ఒక పావు కేజీ బీరకాయలు మంచిగా పీల్ చేసి వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకున్నాను. ఒక ఆనియన్ అండ్ కరివేపాకు. నెక్స్ట్ మసాలాకు వచ్చేసి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ధనియాలు, ఒక గుప్పడి పల్లీలు, ఒక 2 ఎండుమిర్చి. ఇంతేనండి మసాలా కోసం. అవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నాను. దీనిలో చింతపండు బదులు నేను ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలు రసం పిండుకున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను కర్రీకి సరిపడినంత కడాయి తీసుకొని దానిలో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. నెక్స్ట్ ఆయిల్ వేడెక్కగానే జీలకర్ర, ఆవాలు వేసుకున్నానండి. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు అవన్నీ కూడా మంచిగా మెత్తటి పేస్ట్ లాగా వాటర్ వేసేసి మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నానండి. జీలకర్ర, ఆవాలు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాజీరా వేసుకున్నాను. మసాలా కర్రీ కాబట్టి కొంచెం సాజీరా వేస్తే మనకి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేసే బీరకాయ కర్రీ కాకుండా ఒకసారి ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అవన్నీ కూడా చిటపటలాడిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నామండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కసూరి మెంతి వేసుకున్నాము. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి పచ్చి మెంతి కూర దొరికినా కూడా ఫ్రెష్గా అదైనా వేసుకోవచ్చు అండి. అవన్నీ కూడా మంచిగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కసూరి మెంతి ఎప్పుడు వేసినా కూడా ఆయిల్లో వేయాలండి. ఆయిల్లో వేస్తేనే మనకి చేదు రాకుండా బాగుంటుంది. మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకున్నామండి. అవన్నీ కూడా ఆయిల్లో మంచిగా మిక్స్ అవ్వాలి. కసూరి మెంతి మనకు ఆయిల్లో వేస్తేనే కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా కర్రీలలో యూజ్ చేస్తే కూడా కసూరి మెంతి హెల్త్కి చాలా, మనకి హెల్త్ కూడా చాలా మంచిది కసూరి మెంతి యూజ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. మనకి మసాలా కర్రీ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటాము. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము మన వంకాయ ముక్కలా కట్ చేసుకున్నాం కదా, బీరకాయ ముక్కలను వేసేసి నెక్స్ట్ వాటి నుంచి వెళ్ళి కొంచెం సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేస్తే మనకు బీరకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. సాల్ట్ వేసేసి మనము లిడ్తో క్లోజ్ చేసుకోవాలండి. నా యూట్యూబ్ ఛానల్ అంటే వీడియోస్ చాలామంది చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం చేసుకోవట్లేదండి. ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. వీడియో చూసే వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని కుకింగ్ వీడియోసే వస్తాయండి. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో ఉండే వాటితోనే నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. చూడండి, మనం సాల్ట్ వేసి మగ్గబెట్టుకున్నాం కదా. నెక్స్ట్ ఒక 2 నుంచి 5 మినిట్స్ తర్వాత చూస్తే ఆల్రెడీ కొంచెం మెత్తబడిపోయిన తర్వాత మనము ఫస్ట్ మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకోవాలండి. ముక్కల పైన కొంచెం సాఫ్ట్ అయితే బీరకాయ ముక్కలు సరిపోతాయి. తర్వాత మనకి కర్రీ గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసేసుకోవాలండి. మంచిగా గ్రేవీ అంటే ఆల్రెడీ మళ్ళీ కొంచెం ఎక్కువనే వాటర్ వేసుకోవాలండి. వేసుకుంటే మనకి ఉడికేటప్పటికి దగ్గరికి వచ్చేస్తుంది. ఇక్కడ నిమ్మరసం వేసుకున్నాండి. నిమ్మరసం బదులు మీరు చింతపండు కూడా కొంచెం నానబెట్టి దాన్ని రసం తీసి వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్, కారపొడి వేసుకుంటున్నామండి. ఓన్లీ 2 బీరకాయలు అంటే పావు కిలో బీరకాయలకి మనకి 1 స్పూన్నర కారం అయితే సరిపోతుందండి, అంతే. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి వేసుకున్నామండి. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మనము లిడ్తోని క్లోజ్ చేసుకోవాలండి. ఇది సిమ్లోనే పెట్టేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మీడియం నుంచి ఇంకా సిమ్లోనే మొత్తం సిమ్లో పెట్టేసి మనం మంచిగా లిడ్తో క్లోజ్ చేసేసి ఒక 5 నుంచి 8 మినిట్స్ వరకు ఉంచేసేయాలండి. అప్పుడు మనకు కర్రీలో ఉన్న ఇదంతా గ్రేవీ మసాలా అదంతా ఉడికిపోతుంది. మధ్యలో ఒకసారి లిడ్ తీసి చూస్తే మనకి ఈ స్టేజ్లో ఉందండి కర్రీ. కొంచెం చిక్కబడిపోతుంది, బీరకాయ ముక్కలు కూడా పూర్తిగా సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడిప్పుడే ఆయిల్ పైకి వస్తుంది కదండి, అలానే ఉంచుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టుగా ఇంకొక 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుందండి. మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. కర్రీ మొత్తం రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది రెగ్యులర్గా కాకుండా ఇలా. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.